విశ్వాసంతో చేయాలి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా అండి, భక్తి అన్న మాటకి మీకు లోపల కించిత్ ప్రమాణం అందుతూ ఉంటుంది. ఇప్పుడు భక్తి అంటే ఏమిటండి, నేను లేచో దీపం పెడతాను అంటే ఎప్పుడైనా మీకు పూజ దాని అంతరార్థం గురించి ఎప్పుడైనా ఉపన్యాసం వేరే చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడు అందులో కలిపితే రామాయణం ఇప్పుడు చెప్పను నేను. ఇంకా ఒక్కటి ఉదాహరణ చెప్పి వదిలేస్తాను. దీపం పెడతాం. ఎందుకంటే దీపం నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతో యమగ్నిహి త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటాం. కానీ అది అలా విడిచిపెట్టండి. ఆ దీపాన్ని పరబ్రహ్మంగా ఎక్కడా వెలుతురు లేని చోట అది వెలుతురై భాషిస్తోంది, వెలుతురులకు వెలుతురు అని ఆ మాట అండం వేరే విషయం. గజేంద్ర మోక్షంలో పోతన గారు అన్నట్టుగా లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండేకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. అది అసలు దీపం. ఆ దీపం మాట అలా ఉంచండి. ఏ వెలుతురు లేదని దీపం పెట్టారు మీరు. ఇప్పుడు 10 గంటలకి సత్యనారాయణ వ్రతం చేస్తే దీపం ఎందుకండి? అది కాదు. దీపం పెట్టడంలో అంతరార్థం ఏమిటో తెలుసా అండి? ప్రతిరోజు ఉదయం దీపం ఎందుకు పెడతామంటే, ఈశ్వరుడు ఈ కన్ను ఇచ్చాడు, ఈ కంటికి చూడగలిగినటువంటి శక్తి ఇచ్చాడు. ఈశ్వరుడు ఈ కంటికి చూడగలిగిన శక్తిని, నాలుకకి రుచి చెప్పగలిగిన శక్తిని, చెవికి వినగలిగిన శక్తిని, చర్మానికి ముట్టుకుంటే తెలిసేటటువంటి శక్తిని, ఈ 4టితో పాటుగా ముక్కుకి వాసన చూసేటటువంటి శక్తిని. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట నేను చెప్పింది. మీరు శబ్ద స్పర్శ రస రూప గంధములు అంటారు 5 తన్మాత్రలు. ఈ 5ంటినీ తీసేసి మిగిలిన ఉంచేశాడు అనుకోండి, శరీరాలను ఉంచేశాడు. ఒకసారి ఊహ చేయండి. ఇవే లేవు అంతే. కళ్ళున్నాయి చూడవు, చెవులున్నాయి ఇలాగా ఏం వినపడదు, ముక్కుంది వాసన ఏం తెలియదు, చర్మం ఉంది ముట్టుకుంటే ఏం తెలియదు, నాలుగుంది రుచి తెలియదు. ఈ 5 తీసేశాడండి. 4 ఉంచాడు, చెవించాడు, ముక్కుంచాడు, నోరు ఉంచాడు, అన్నీ ఉంచాడు. ఇప్పుడు మీకు లోకంలో జలపాతాలతోటి, పెద్ద పెద్ద పర్వత శిఖరాలతోటి, సూర్యబింబం ఉదయించడంతో, చంద్రబింబం ప్రకాశించడంతో, ఈశ్వరమూర్తిని చూడడంతో, లోకంలో ప్రకృతిలో ఉన్నటువంటి అందాలతో మీకేమైనా అనుబంధం ఉందా? మీరు అనుభవించేది ఏమైనా ఉందా? ఏం లేదు. అంటే మీరు చూసేది ఏం లేదు. ఇక మీకు రామాయణాది కావ్యములతో కానీ, భారతం వంటి ఇతిహాసములతో కానీ మీకేమైనా అవసరం ఉందా? మీరు వినేదేం లేదు. నిప్పు కణిక తీసుకొచ్చి నాలుక మీద పెట్టినా, మైసూర్ పాక్ తీసుకొచ్చి నాలుక మీద పెట్టినా మీకు ఒకటే. ఎందుకనంటే మీ నాలుకకు రుచి తెలియదు, ఏది తిన్నా ఒకటే. పెంట కుప్ప మీద పేడ తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టినా అంతే, మల్లె పువ్వు తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టినా అంతే. కాబట్టి దేని సౌరభము మీకు తెలియదు. నిప్పు కనకనలాడుతున్న నిప్పు తెచ్చి చర్మం మీద పెట్టినా అంతే, మంచు గడ్డ తెచ్చి పెట్టినా అంతే. ఇప్పుడు లోకంలో ఈశ్వరుడు ఎన్ని అందాలు సృష్టించాడో, ఎన్ని రకాలుగా ఇవే మీరు అనుభవిస్తారు మార్చి. బాగా గుర్తుపెట్టుకోండి, దీన్నే మీరు హెచ్చవేస్తారు లోకంలో భోగముల కింద. భోగములన్నీ ఇందులోకే వచ్చేస్తాయి, 5ంటిలోకే. మీరు ఎన్ని చూసినా, బెంగళూరు వెళ్ళానండి అంటాడు, ఏం చేసావు? ఏదో చూసి వచ్చానండి అంటాడు. అమెరికా వెళ్ళానండి, ఏం చేసావు? నయాగరా జలపాతం చూశానండి. ఎన్ని నువ్వు మార్చి మార్చి చూసిన సుఖాలన్నీ దీంతోనే. ఎన్ని రుచులు మార్చి మార్చి తిన్నా దీంతోటే. ఎన్నిటిని మార్చి మార్చి ముట్టుకున్నా దీంతోటే. ఎన్నిటిని మార్చి మార్చి విన్నా దీంతోటే. సమస్త భోగములు ఈ 5ంటిలోకి తీసుకొచ్చాడు ఈశ్వరుడు అనుభవించడానికి. ఇప్పుడు ఈ 5 ఈశ్వరుడు తీసేశాడు అనుకోండి, మీకు అసలు భోగం అన్నది జీవితంలో లేదిహ. శాపగ్రస్తం. ఈ 5 మీరు తెచ్చుకున్నవి కావు, మీకు మీ తల్లిదండ్రులు ఇచ్చినవి కావు, ఈశ్వరుడే ఇచ్చాడు. ఈశ్వరుడే ఇచ్చి ఇవి బడలిపోతున్నాయి. రాత్రి అయ్యేటప్పటికి చూసి చూసి ఇది బడలిపోతుంది, విని విని ఇది బడలిపోతోంది, తిని తిని ఇది బడలిపోతోంది, ముట్టుకుని ముట్టుకుని ఇది బడలిపోతోంది. మళ్ళీ వీటికి విశ్రాంతినిచ్చి శక్తినిచ్చిన వాడేవాడు. ఛార్జింగ్ అంటారే, బ్యాటరీ డౌన్ అయితే అలా శక్తినిచ్చిన వాడు రాత్రి పడుకుంటే ఈశ్వరుడు. మరి మళ్ళీ పొద్దున్నే వాటిని ఉపయోగించడం మొదలు పెడితే ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పాలా? నువ్వు ఇచ్చావు కాబట్టి కదా ఈ భోగాలను అనుభవిస్తున్నావు. ఒక్కటే చెప్పి వదిలేస్తాను, అన్నీ చెప్పను. చూసే శక్తిని కంటికి ఇచ్చావు కాబట్టి కన్నుకి నయనమని పేరు, అదే నాయక. దీని వలన మిగిలినవన్నీ అనుభవిస్తారు మీరు. అదేదో చూస్తారు, చాలా బాగుందంటే కాసేపు ఆగుతుంది మనసు. ముందు కన్నిచ్చాడు కాబట్టి చూసే శక్తి వెలుతురికి సంబంధించింది కాబట్టి దానికి కృతజ్ఞత చెప్పడానికి దీపం పెడతారు తప్ప దీపం ఉత్తిన ఓ ఒత్తు దీపమా 2 ఒత్తుల దీపమా ఆ దిక్కుమాల గొడవంతా కోసం కాదు దీపం.
ఇక్కడ కృతజ్ఞతావిష్కారమునకు దీపం. ఆ దీపం అన్నది అది పూజ అంటే. అది తెలియకుండా పూజ చేస్తే మీకు అసలు ఎప్పుడూ పూజ కాదు, గుర్తుపెట్టుకోండి. అసలు మీరు బతికున్నంత కాలం మీరు పూజ చేయలేరు. మీ పూజ ఏమవుతుందంటే దీపం పెట్టడం పూజ అనుకుంటున్నారు మీరు. దీపం పెట్టడం పూజ కాదు. ఆయన లోకాలకి దీపం ఆయన ఉన్నాడండి. ఇంకా మీరు దీపం పెడితే ఆయనకి పూజ ఎలా అయిందండి? ఈశ్వర, ఈ కన్ను నువ్వు ఇచ్చి రాత్రి దీనికి శక్తి నుంచి ఉండకపోతే లేచి నేనేం చూడను? నేను లేవగానే నాకు కనపడుతున్నాయి కాబట్టి ఇలా బయటికి వచ్చాను. సర్వేశ్వర, ఈ కంటికింత శక్తినిచ్చిన నీకు నేను కృతజ్ఞత ఏమని చెప్పగలను? చెప్పడానికి నాకు ఇంకో అవకాశం లేక ఇక్కడ దీపం పెడుతున్నాను. ఒక్క నమస్కారం చేసి ఆ ఆనందంతో చూశారనుకోండి ఇలా ఆ ఈశ్వరమూర్తి వంక, అది పూజ. భక్తి అన్నమాట కృతజ్ఞతతో అనుబంధముతో ముడిపడుతుంది. నేను పూజ అంతా చెప్పడం కుదరదు, ఇప్పుడు చెప్పలేను. ఎప్పుడైనా మీకు వేరే ఉపన్యాసంలో చెప్పే అవకాశం వస్తే చెప్తాను. కాబట్టి అది ఇప్పుడు ఏమవుతుంది? కృతజ్ఞత భక్తి కలిస్తే పూజ అవుతుంది. చచ్చిపోయిన నాన్నగారికి నీళ్లు విడిచిపెడితే ఆయనకి దాహం తీరింది ఎలా తెలుస్తుంది? తెలుస్తుందా? విశ్వాసము. వేదం చెప్పింది వెడుతుందని విశ్వాసము. ఈ విశ్వాసమునకు గుర్తేమిటో తెలుసా అండి? సమాజంలో ముందు ఎవరుండి చెయ్యాలో వాళ్ళు చెయ్యాలి. అది ఎవరుండి చెయ్యాలని చెప్తోంది వేదం. ఎవడు యజ్ఞోపవీతంతో ఉన్నాడో జంఝంతో ఉన్నాడో వాడు చెయ్యాలి. అందుకే ఈ విశ్వాసం అన్న మాటకి గుర్తేమిటో తెలుసా? ఎప్పుడూ తూర్పుకే కూర్చుంటారు. పూజ చేసినా తూర్పుకే, తద్దినం పెట్టినా తూర్పుకే. కానీ యజ్ఞోపవీతం మాత్రం భుజాన్ని మారుతుంది. యజ్ఞోపవీతం ఎడం భుజం మీద ఉందనుకోండి, పూజ చేస్తున్నాడని గుర్తు. ఉత్తరీయం ఎడం భుజం మీద ఉందనుకోండి, మంగళకార్యంలో ఉన్నాడని గుర్తు. ఎడం భుజం మీద ఎందుకు ఉంటుంది అంటే, నేను తూర్పుకి తిరిగి ఇలా కూర్చున్నాను అనుకోండి, నా ఎడం చేతి పక్కకి ఏ దిక్కు ఉంటుంది? ఉత్తర దిక్కు ఉంటుంది. ఉత్తర దిక్కున ఎవరున్నారు? దేవతలు ఉన్నారు. ఉత్తర దిక్కున ఉన్న దేవతల్ని ఆరాధించడానికి కూర్చున్నాను కాబట్టి యజ్ఞోపవీతం ఎడం భుజం మీద ఉంటుంది. నేను పితృదేవతలను ఆరాధిస్తున్నాను అనుకోండి, పితృదేవతలు ఎటుంటారు? దక్షిణ దిక్కున ఉంటారు. దక్షిణ దిక్కున కుడి చేతి పక్కన ఉంటుంది. అందుకని యజ్ఞోపవీతం కుడి భుజం మీద కడుతుంది. యజ్ఞోపవీతాన్ని అపసవ్యం అందుకు చేస్తారు. పితృకార్యం చేస్తే కుడి భుజం మీదకి వెళ్ళిపోతుంది యజ్ఞోపవీతం. ఇటువైపుకి తిప్పి వేసుకుంటారు. వేసుకుని తద్దినం పెడతాడు. పితృకార్యము చెయ్యట్లేదు, దేవకార్యము చెయ్యట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? యజ్ఞోపవీతం కుడి భుజం మీద ఉంచకూడదు, ఎడం భుజం మీద ఉంచకూడదు, పూలదండలా వేసుకోవాలి మెళ్ళో. ఆఫీస్కి వెడుతున్నాను అనుకోండి, నేనేం చేయాలంటే బనీన్ వేసుకోవడం, చొక్కా వేసుకోవడం కాదు, యజ్ఞోపవీతాన్ని మెళ్ళో దండగా వేసుకోవాలి. ఒక రోజు మొత్తం మీద నా యజ్ఞోపవీతం నా ఒంటి మీద పూలదండలాగే ఎక్కువ ఉందనుకోండి, గుర్తేమిటంటే నేను ఆ రోజుని ఈశ్వరార్చన యందు పితృదేవతార్చన యందు కాకుండా అన్యమునందు ఎక్కువ గడిపానని గుర్తు. కాబట్టి నన్ను నేను వెంటనే సంస్కరించుకోవాలి. ఏదో కడుపు కోసం 6 గంటలు వెళితే వెళ్ళాను, ఇంకో గంట జపం చేయాలి ఇవాళ, ఎందుకంటే ఎడం భుజం మీద లేరు ఎక్కువసేపు ఉత్తరీయం అని. అసలు ఇవాళ ఆ అనుష్ఠానమే లుప్తం అయిపోయింది. యజ్ఞోపవీతాన్ని తిప్పడం అన్నది లేదు అసలు. మెళ్ళో ఎవరు వేసుకోవట్లా, ఉంటే ఎడం భుజం మీదే ఉండిపోతుంది అంతే. దానివల్ల మిమ్మల్ని పరిశీలించుకునే శక్తి ఉండదు. కాబట్టి విశ్వాసమునకు ప్రాతిపదిక పితృకార్యము. జలతర్పణం చేశాడు అంటే భరతుడు వేదాన్ని నమ్మాడు, శాస్త్రాన్ని నమ్మాడు. నమ్మిన దాన్ని చేసిన వాడు ధర్మాత్ముడు. ఆ ధర్మమునకు పితృకార్యం విశ్వాస ప్రాతిపదిక, దేవకార్యమునకు భక్తి ప్రాతిపదిక. ఇది రామాయణం నేర్పుతుందండి. పైకి చాలా తేలికగా ఉన్నట్టు ఉంటుంది శ్లోకం, కానీ మనం ఎలా ఉండాలి అన్నది మనకి నేర్పుతూ ఉంటుంది. ముందు సమాజంలో పెద్దలైన వారు ఎలా ఉంటున్నారో చూస్తారు, దాన్ని బట్టి మిగిలిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ముందు పెద్దవాడన్నవాడు సరిగ్గా ఉండాలి, ఉంటేనే మిగిలింది బాగుంటుంది. కాబట్టి చూడండి ఎంత అందమైనటువంటి స్థితిలో ఉంటుందో ఆ కావ్యం. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ గంగా నది ఒడ్డున నాన్నగారు శరీరం విడిచిపెట్టారు కాబట్టి జలతర్పణ చేస్తాను అని వెంటనే, ఇంకా ఏడాది అవలేదు కాబట్టి, ఏటి సూతకంలో ఉన్నాడు కాబట్టి ఆయన శత్రుఘ్నుడితో కలిసి జలతర్పణ చేశాడు. జలతర్పణ చేసి వచ్చి కూర్చున్నాడు. గుహుడికి తెలిసింది భరతుడు వచ్చాడని. రాముడు వచ్చాడని తెలిసింది, పరిగెత్తుకొచ్చాడు. భరతుడు వచ్చాడని తెలిసింది, వెంటనే అన్నాడు ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అన్నాడు. అనుమానం. రాముణ్ణి చంపడానికి ఎడుతున్నాడా, ఇంత సైన్యంతో ఎందుకు వచ్చాడు అని తన ఆంతరంగికుల్ని పిలిచాడు. పిలిచి అన్నాడు, మహతీయమిత సేన
సాగరాభా ప్రదృశ్యతే నాస్యాంతమధిగచ్చామి మనసాపి విచింతయన్. అసలు నా జీవితంలో నేను మనసుతో కూడా ఊహించలేదు ఇంత సైన్యం ఉంటుందని. ఇంత సైన్యంతో వచ్చాడేంటి? యథాతు కలు దుర్బుద్ధి భరత స్వయమాగత సయేష హి మహాకాయ కోవిదారధ్వజోరథే. కోవిదార వృక్షం కనపడుతోంది, ఎర్రకాంచన వృక్షం. అది ఇక్ష్వాకు వంశీయుల గుర్తు. ఆ పతాకం మీద ఆ గుర్తు కనపడుతోంది. కాబట్టి అది ఇక్ష్వాకు వంశములకు సంబంధించిన భరతుడే సేన నడిపించుకుని వస్తున్నాడు. బంధయిష్యతి వా దాశాన్ అథవాస్మాన్ వధిష్యతి అథ దాశరథిం రామం పిత్రా రాజ్యాద్వివాసితం. తప్పకుండా ఈ కైకేయీసుతుడు రాజ్యాన్ని హస్తగతం చేసుకుని అకంటకం చేయడం కోసం రాముణ్ణి చంపడానికే బయలుదేరాడు, లేదా రాముణ్ణి బంధించడానికని బయలుదేరాడు. అందుకే ఇంత సైన్యంతో వెళ్తున్నాడు. సంపన్నాం శ్రియమన్విచ్చన్ తస్య రాజ్ఞ సుదుర్లభాం భరత కైకేయీ పుత్రో హంతుం సమధిగచ్చతి. ఈయన ఎలాగైనా తన కోరిక తీర్చుకోవడం కోసమని రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవాలన్న పూనికతో ఉన్నాడు. అందుకని రాముణ్ణి చంపడమే లక్ష్యంగా ఈ సైన్యంతో పెడుతున్నాడు. భర్తాచైవ సఖాచైవ రామో దశరథిర్మమ తస్యార్థకామాహ సన్నద్ధ గంగా సూపే ప్రతిష్టత. నాకో భరతుడు ఎవరిని చంపుదామనుకుంటున్నాడో ఆ రాముడే నాకు భర్త. భర్త అంటే నన్ను భరించేటటువంటి వాడు, నాకు ప్రభువు. ఆయన యందు నాకు ఆ భక్తి ఉంది. సఖాచైవ, ఆయనే నా మిత్రుడు. రామో దశరథిర్మమ, ఆ రాముడు దాశరథి. భరతుడు దాశరథి కాడా? ఆ రాముడే దాశరథి. అంటే నిజంగా ఒక తండ్రికి కొడుకు అన్న మాటకి అర్థం అయింది. ఎందుకంటే రాజ్యాన్ని అడవికి వెళ్ళిపోయాడు, రాజ్యం వదిలి. ఈయన ఇచ్చిన రాజ్యం సుసంపన్నం చేసుకోవడానికి రాముడిని చంపడానికి వెళ్తున్నాడు. ఇది మనసులో భావన. కాబట్టి తస్యార్థకామాహ సన్నద్ధ గంగాసూపే ప్రతిష్టత. ఈయన ఇప్పుడు గంగానదిని దాటడం కోసమని గంగానది తీరంలో విడిది చేసి ఉన్నాడు. మీ అందరూ నా దగ్గర ఉన్నటువంటి యోధులు విలుకాండ్రు 500 మంది ఉన్నారు. మీరు ఏం చేస్తారంటే, మన దగ్గర 100 పడవలు ఉన్నాయి. మీ అందరూ కూడా ఆ పడవల మీద నించోండి. ఆ పడవల మీద 500 నావలు ఉన్నాయి. 500 నావల మీద ఒక్కొక్క నావ మీద 100 మంది చొప్పున నించోండి. గంగా తీరంలో కనపడకుండా పడవలలో నిలబడి ఉండండి. నిజంగా కాని ఒకవేళ రాముణ్ణి చంపడానికే భరతుడు బయలుదేరుతుంటే నేను మీకు సంకేతం ఇస్తాను. వీళ్ళు గంగ దాటి వెళ్ళడానికి వీల్లేదు. మనం వీళ్ళని ముంచేయడమో, మనం యుద్ధం చేయడమో, చంపేయడమో ఏదో ఒకటి చెయ్యాలి. అంటే రాముడి మీద భక్తి అటువంటిది. నేను అసలు ఆయన ఉద్దేశ్యం ఏమిటో కనుక్కొస్తాను. కాబట్టి ఈలోగా మీరు మాత్రం సన్నద్ధంగా మాటు వేసి ఉండండి అన్నాడు. అంటే తనకి తెలియకుండానే శత్రు సైన్యం చుట్టుముట్టింది భరతుణ్ణి. అంటే తనని శత్రువుగా భావించిన వాడు చుట్టుముట్టాడు. ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళ కండ చక్కెర, పళ్ళరసాలు, మధువు, పట్టుబట్టలు ఇవన్నీ పట్టుకుని భరతుడి దగ్గరికి వెళ్ళాడు. సుమంత్రుడు భరతుడి దగ్గరికి ప్రవేశపెట్టాలంటే ముందు చూస్తారు కదండి. సుమంత్రుడు భరతుడి దగ్గరికి వెళ్ళన్నాడు, ఈ గుహుడు రాముడికి గొప్ప స్నేహితుడు. ఈయన రాముడు ఇక్కడ పడుకున్నప్పుడు చాలా ఆతిథ్యం ఇచ్చాడు. ఈయనే గంగ దాటించాడు. పైగా ఈయన బోయవాడు. ఈయన దగ్గర ఉన్న వాళ్ళందరూ బోయవాళ్ళు, అరణ్యంలో తిరగడంలో సిద్ధహస్తులు. కాబట్టి రాముడు ఎక్కడున్నాడో ఈయనకి తెలుస్తుంది. మనం ఇతని సహకారం తీసుకోవడం మంచిది. కాబట్టి భరత, నువ్వు ఆయనతో మాట్లాడు అన్నాడు. అంటే ఆ గుహుణ్ణి లోపలికి ప్రవేశపెట్టారు. వచ్చాడు, గుహుడు కూర్చున్నాడు. మీరు వస్తున్నాను అని నాకు ముందు కబురు చేస్తే మీ సైన్యానికి అంతటికీ ఆతిథ్యం ఏర్పాటు చేసి ఉండేవాడిని. మీరు అకస్మాత్తుగా వచ్చారు. నేను చెయ్యగలిగింది మాత్రమే నేను చెయ్యగలుగుతున్నాను. కాబట్టి మీరు దేని కొరకు వచ్చారో నాకు చెప్పవలసింది, నేను చెయ్యగలిగిన ఉపకారం చేస్తాను అంటే ఆ భరతుడు అన్నాడు, కతరేణ గమిష్యామి భరద్వాజాశ్రమం గుహ గహనోయం భృశం దేవో గంగాసూపో దురత్యయ. ఏమీ లేదు నాయన, మేము ఈ గంగానదిని దాటి భరద్వాజుని యొక్క ఆశ్రమాన్ని చేరుకోవాలి. కాబట్టి మమ్మల్ని నువ్వు జాగ్రత్తగా గంగ దాటించు అంటే గుహుడు అన్నాడు, తస్య తద్వచనం శ్రుత్వా రాజపుత్రస్య ధీమతః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం గుహో గహనగోచర. అరణ్యాల్లో తిరగడానికి అలవాటు పడినటువంటి గుహుడు నమస్కారం చేసి అన్నాడు, నేను ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. నాకు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడడం మాకు అలవాట్లేదు. మేము ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాం. అంటే ఎవరిని? భరతుడు లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకలా వచ్చాడేమోనని. అందుకని నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పండి.
దశాస్త్వానుగమిష్యంతి ధన్వితః సుసమాహితాః అహం చానుగమిష్యామి రాజపుత్ర మహాయశః. నిన్ను ఈ పల్లెటూరులో ఉండేటటువంటి బోయవాళ్ళందరూ కూడా అనుసరిస్తారు, నీకు మార్గం చూపిస్తారు. కానీ నాకు ఒక అనుమానం పీడిస్తోంది, అందుకని నేను నీకు సహాయం చేయడంలో కొంచెం వెనుకంజ వేస్తున్నాను. కచ్చిన్న దుష్టో వ్రజసి రామస్యాక్లిష్టకర్మణ ఇయంతే మహతీ సేన శంకాం జనయతీవమే. రాముణ్ణి చూడ్డానికి నువ్వు నిజంగా గంగాన్ని దాటి వెడుతున్నది నిజమైతే ఇంత సైన్యం ఎందుకు వెనకాతల? ఇంత సైన్యం అక్కర్లేదుగా. మరి ఇంత చతురంగ బలాలతో రాముడి దగ్గరికి ఎందుకు వెడుతున్నావు? రాముణ్ణి చంపడానికి వెడుతున్నావేమో అని నాకు అనుమానంగా ఉంది. నిజంగా చెప్పు, ఎందుకు వెడుతున్నావు అంటే మహర్షి అన్నారు, ఆకాశ ఇవ నిర్మల. ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలమైన మనస్సున్న భరతుడు జవాబు చెప్తున్నాడు. ఇక్కడ మీరు వెంటనే ఒక ఆలోచన వస్తుంది మనకి, ఏమంటే అంత ప్రత్యక్షంగా ముఖం మీద గుహుడు అడిగేస్తే భరతుడు జవాబు చెప్పేటప్పుడు కొంచెం కష్టపడలేదా? ఇది ఎక్కడి ప్రారంధం రా, ప్రతివాడు ఇలా చూసి అడుగుతాడు నన్ను, అందులో ఒక గుహుడు ఓ బోయేవాడు కూడా నన్ను ఇలా అడిగేవాడే అని ఆయనకి కోపం రాలేదా అని మనకు అనిపిస్తుంది. ఆకాశ ఇవ నిర్మల అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ఆకాశంలోకి మబ్బులు వస్తాయి పోతాయి, ఆకాశం అలాగే ఉంటుంది. అలా భరతుడు ఎందుకు కదలిక లేకుండా ఉండగలిగాడో తెలుసా? గుహుణ్ణి అర్థం చేసుకున్నాడు. ఎలా అర్థం చేసుకున్నాడో తెలుసా? రాముడి పట్ల ఒక బోయవాడికి ఇంత ప్రేమ ఉందంటే నా అన్నగారికి నేనే కాదు ఎంతమంది ప్రేమిస్తారో మా అన్నగారిని, నిజంగా ఇంతమంది ప్రేమని పొందిన నా అన్న ధన్యాత్ముడు కదా అని సంతోషించినటువంటి భరతుడి మనసు కుందదో. ఇది భరతుడి హృదయం, అంత బాగా అర్థం చేసుకుంటాడు. అందుకనే ఆకాశ ఇవ నిర్మల, దాని మీదకి మబ్బులు వచ్చి అది కదిలిపోయే అవకాశం లేదు. అలా అర్థం చేసుకున్నాడు ఆయన యొక్క విషయాన్ని. తెలియనివాడు కాబట్టి ఇలా అడిగాడు. దీనికి మనం బాధపడక్కర్లేదు. ఎంత ప్రేమో రాముడి మీద, తెలియని తనం, పాపం నేనేదో చంపుతాననుకుంటున్నాడు అందుకని ఇలా అన్నాడని అన్నాడు. మా భూత్సకాలో యత్కష్టం నమాం శంకితుమర్హసి రాఘవ సహిమే భ్రాత జ్యేష్ఠ పితృ సమోమత. నీవు అన్న మాట నా జీవితంలో ఏ కాలమునందు రాకుండుగాక, రాముణ్ణి చంపడం అన్న మాటే అసలు రాకుండుగాక. నాకు తండ్రి అయినా అన్నయ్య అయినా అన్నీ మా రామచంద్రమూర్తి. అటువంటి వాణ్ణి వెనక్కి తీసుకురావడం కోసమని వెడుతున్నాను. తం నివర్తయితుం యామి కాకుత్సం వనవాసినం బుద్ధిరన్యానతే కార్య గుహ సత్యం బ్రవీతిమే. గుహ, నేను సత్యం చెప్తున్నాను, నన్ను నమ్ము. మేమందరం కలిసి వెళ్ళి అడిగితే వెనక్కి వస్తాడు అని నేనే వీళ్ళందరినీ ఆజ్ఞాపించి తీసుకెళ్తున్నాను. నన్ను నమ్ము, గంగ దాటించు, మేము భరద్వాజాశ్రమానికి ఎడదామన్నాడు. అంటే గుహుడు అన్నాడు, ధన్యస్త్వం నత్వయాతుల్యం పశ్యామి జగతీతలే అయత్నాదాగతం రాజ్యం యస్త్వం త్యక్తు మిహేచ్ఛసి. ప్రయత్నం చెయ్యకుండా వచ్చినటువంటి ఇంత పెద్ద రాజ్యాన్ని అన్నగారి మీద భక్తితో విడిచిపెట్టినటువంటి ధర్మాత్ముణ్ణి నిన్నే చూస్తున్నాను భరత. నీ వంటి మహాత్ముడు ఉండడు. అరమరిక లేకపోవడం అంటే అనుమానం ఎలా వస్తుందో అభినందన అలాగే వస్తుంది. కాబట్టి వెంటనే గుహుడు అభినందించాడు. నిద్ర పట్టక భరతుడు ఆ రాముడు పాపం ఎంత కష్టపడుతున్నాడో, మా అమ్మ సీతమ్మ ఎంత కష్టపడుతోందో, లక్ష్మణుడు ఎంత కష్టపడుతున్నాడో అంటున్నట్ట. పైకి ఎలా ఉన్నాడు? చక్కగా ఆభరణములు ధరించాడు, పట్టుపుట్టం కట్టుకున్నాడు, చక్కగా కూర్చున్నాడు, అందరూ తన మాట వింటున్నారు. లోపల మాత్రం ఎలా ఉన్నాడు? మహర్షి అంటారు, అంతర్దాహేన దహన సంతాపయతి రాఘవం వనదాహాభిసంతప్తం గూఢోగ్నిరివ పాదపం. అరణ్యంలో దావాగ్ని అంటుకుంది, ఒక చెట్టు కాలిపోయింది, కానీ చెట్టు ఇంకా అలా నిలబడింది, అది కింద పడిపోలేదు, పూర్తిగా కాలిపోలేదు. ఆ మంటల వేడి తాపమునకు దాని ఆకులన్నీ కాలిపోయి కొమ్మలతో మాత్రం అలా ఉండిపోయింది. ఇప్పుడు ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందంటే మనకి, ఈ చెట్టు పూర్తిగా కాలిపోలేదు, ఈ చెట్టు బతికే ఉందంటాం. కానీ ఏమైందంటే ఆ చెట్టుకు తొర్ర ఉంది. ఈ మంట, ఆ దావాగ్ని మండుతున్నప్పుడు ఒక పెద్ద నిప్పు కణం ఒకటి వెళ్ళి ఆ తొర్రలో పడింది. అది లోపల ఉన్నటువంటి ఎండిపోయిన చితుకులతో రగులుకుంటోంది. రగులుకునేది మంట అవుతోంది లోపల. లోపల ఆ తొర్రలో మంట పుడుతున్నప్పుడు ఆ చెట్టు ఎంత బాధతో ఉంటుందో. ఒక్క కొమ్మ కాలితే పర్వాలేదు, తొర్రే కాలిపోతుంటే ఆ చెట్టు ఎలా ఉంటుందో భరతుడు అలా ఉన్నట్టు.
అందుకని లోపల బాధ, ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎంత అపనింద పడిపోయాను, నేను అడగనిది ఎందుకు కోరింది మా అమ్మ. అందుకని నిద్ర పట్టక ఏడుస్తూ ఆ గుహుణ్ణి పిలిచి, ఇక్కడికి వచ్చాడు కదా రామచంద్రమూర్తి, లక్ష్మణుడు వచ్చాడు కదా, మా అమ్మ సీతమ్మ వచ్చింది కదా, వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తావా అన్నట్ట. ఉపశాంతి రాముడి గురించి వింటే. అంటే మహర్షి అంటారు, అచచక్షేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో గహనగోచర. అరణ్యములలో తిరిగేటటువంటి గుహుడు లక్ష్మణుడి గురించి రాముడికి చెప్తున్నాడు. రాముడికి పుట్టినవాడు లక్ష్మణుడు, లక్ష్మణుడు భరతుడికి తోడబుట్టినవాడు. తోడబుట్టిన లక్ష్మణుడి గురించి భరతుడికి ఎక్కువ తెలుస్తుందా, గుహుడికి ఎక్కువ తెలుస్తుందా? కానీ గుహుడు రామకథ చెప్తుంటే, లక్ష్మణుడి గురించి చెప్తుంటే, సీతమ్మ గురించి చెప్తుంటే ఎంతో ఉపశాంతితో వింటున్నాడు. ఎందుకు వింటున్నాడు అంటే రామకథ ఎటువంటి తాపాన్ని తీర్చగలదు. ఆ రామ సంకీర్తనకి, రామనామానికి, రామకథకి ఉన్న శక్తి అటువంటిది. అది తెలుసున్నవాడు చెప్పాడా, తెలియనివాడు చెప్పాడా కాదు, అసలు చెప్తే చాలు. మీరు నాలుక పిడతిరిగిపోతోందండి, పిచ్చి దాహం వేస్తోంది. ఆ దాహంలో మీరు వెళ్ళిపోతుంటే మీ ఎదురుగుండానే చాలా పరుషమైనటువంటి వృత్తి చేత జీవనం చేసేటటువంటి ఒక వ్యక్తి, అరే దాహంతో ఉన్నారా అని తన దగ్గర ఉన్న కుండ తిప్పి నీళ్లు పోశాడు. ఇప్పుడు మీరు ఆ కుండలో నీళ్లు తాగుతున్నారు. మీకు ఆ వ్యక్తి యోగ్యతలు కావాలా, నీళ్లు కావాలా? రామకథ అంతే. దాహం మీకుంటే నీళ్ళు ఎలా కావాలో, ఆకలి మీకుంటే అన్నం ఎలా కావాలో, ప్రాణం కావాలనుకుంటే ఊపిరి ఎలా కావాలో, బతుకు బాగుండాలనుకున్న వాడికి రామకథ కావాలి, రామనామం కావాలి. ఎవడు చెప్పాడన్నది అక్కర్లేదు. కాబట్టి అచచక్షేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో గహనగోచర. ఆ గుహుడు చెప్తుంటే వింటున్నట్ట. ఆయన చెప్తున్నాడు, ఏమి చెప్పనయ్యా, రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఇంగుదీ వృక్షం కింద. ఎన్నో పదార్థాలున్నాయి రామా తినండి అన్నాను. నాయనా మేము క్షత్రియులం, మహారాజులం, ఒకరికి పెట్టాలి తప్ప ఇలా ఒకరి దగ్గర తినేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. నాకు దోచెడు నీళ్లు చాలు. మా నాన్నగారి గుర్రాలకి గడ్డి పెట్టవయ్యా అన్నాడు. ఇక్కడే పడుకున్నాడు. తల్పం ఇస్తానంటే వద్దన్నాడు. నేను తృణములు అంటే గడ్డి తీసుకొచ్చి వేసి దాని మీద ఆకులు వేశాను. ఆకులు వేస్తే ఆ శయనం మీద రాముడు పడుకున్నాడు. పక్కన మా తల్లి సీతమ్మ పడుకుంది. నేను లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి అన్నాను, లక్ష్మణ నువ్వు పడుకో, పక్క వేస్తానన్నాను. అంటే ఆయన అన్నాడు, ఏమయ్యా లేకలేక పుట్టినటువంటి రామచంద్రమూర్తి ఇలా సీతమ్మతో కలిసి పడుకుంటే నా జీవితంలో నిద్ర పడుతుందా, నాకు సుఖం కలుగుతుందా అన్నాడయ్యా. అంటే ఒక తమ్ముడు అటువంటి వాడు, నువ్వు ఇంకా మనసులో ఏమైనా ఉందేమో అని అనుమానం భరతుడికి, ఆ గుహుడికి. అందుకని అటువంటి తమ్ముడయ్యా మహానుభావుడు నా దగ్గర ఏమీ పుచ్చుకోలేదు. వెళ్ళిపోతూ పడవ ఎక్కి గంగ దాటి తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం అరణ్యానికి వెళ్ళిపోయాడయ్యా మహాతేజోమూర్తి రామచంద్రమూర్తి. అంతటి ధర్మతత్పరుడయ్యా. అంటే భరతుడన్నాడు, ఏది మా అన్నయ్య వదిన పడుకున్న పక్క అన్నాడు. ఇది ఎవరు వెయ్యగలిగిన ప్రశ్నో తెలుసా అండి? మా ఇంట్లోనండి మీరు కొంతమంది యొక్క మనస్సు ఎలా ఉంటుందో చూడండి. ఏదో ఒంట్లో బాగోలేదు అనుకోండి, ఏమంటే శృంగేరి పీఠంలో శారదాదేవికి అర్చన చేసిన కుంకం తీసుకొచ్చాం, మీరు పెట్టుకోండి అన్నాం అనుకోండి, వాళ్ళు వెంటనే అమ్మ నిజంగా ఇవాళ అమ్మవారి అనుగ్రహం అండి, నాకేం అవదో పర్వాలేదు, నాకు ధైర్యం వచ్చేసిందని చెప్పి ఆ బొట్టు తీసి కళ్ళకద్దుకుని పెట్టుకుంటాడు. బొట్టుగా రక్షిస్తుందా? బొట్టు శారదాదేవి పాదములకు అర్చన చేయబడిన ప్రసాదం మీ లలాటమును అలంకరిస్తోందన్న మీ బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుందా? మీ బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది. కుంకం రక్షించదు, మీ బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ ప్రసాదమన్న బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది. రాముడు పడుకున్న పక్క చూస్తే భరతుడికి ఏమొస్తుందండి? అంటే మహానుభావుడు నేల మీద పడుకున్నాడా, దాన్ని చూసినా రాముణ్ణి చూసినంత తృప్తి, అంత ఆనందం. వెంకటేశ్వర స్వామి వారివి తిరుమల నుంచి ఉత్సవమూర్తులు మా ఊరు వచ్చాయంటారు. ఏదో ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు, వెంకటాచలం నుంచి ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చంటే మొత్తం ఊళ్ళో ఉన్న లక్షలాది మంది వెళ్ళిపోయి ఆ గ్రౌండ్లో కూర్చుంటారు. ఏం ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుళ్ళు లేవా, వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు లేవా, మీరు ఎప్పుడు కళ్యాణం చూడలేదా? అంటే తిరుమల వెంకటేశ్వరుడు నడిచి మా ఊరు వచ్చాడా అలా అంటాయండి?
అవి ఉత్సవమూర్తులు అంటే మూర్తులు కావు, స్వామి వచ్చారు మా ఊరు, ఇక్కడ కళ్యాణం చేసుకుని మమ్మల్ని అందరినీ చూసేట్టు అనుగ్రహించడానికి. ఈ పూనికతో కదా మీ అందరు వీళ్ళు గ్రౌండ్లో కూర్చుంటున్నారా? అలా ఆ పడక చూడడంలో కూడా అబ్బా మా అన్నయ్య పడుకున్న పడక, మా వదినమ్మ పడుకున్న పడక పరిగెత్తాడు భరతుడు. తప్ప అది చూస్తే ఏమొస్తుందని అనకూడదు. వెళ్ళి చూసి అన్నాడు, నూనం దైవతం కించిత్ కాలేన బలవత్తరం ఎత్ర దాశరథి రామో భూమావేవ శయీత సహ. ఇక్కడ మా అన్నయ్య పడుకోవడం, రాజాధిరాజు మహానుభావుడు, మెత్తటి ఆస్తరణం మీద పడుకోవలసిన వాడు, అటువంటి వాడు ఇటువంటి తృణముల మీద ఆకుల మీద పడుకున్నాడంటే కాలము ఎంత గొప్పదో, కాలము ఎవరినైనా ఎలా వశం చేసుకుందో అర్థమవుతోంది. విదేహరాజస్య సుత సీతా చ ప్రియదర్శన దయిత సీత భూమౌ స్నుషా దశరథస్య చ. దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, జనక మహారాజు గారి కూతురు, రామచంద్రమూర్తి పత్ని, అటువంటి మా వదిన లోకమాత మా తల్లి సీతమ్మ ఇక్కడ పడుకుందా? ఇయం శయ్యా మమ భ్రాతు ఇదం హి పరివర్తితం స్థండిలే కఠినే సర్వం గాత్రై విమృదితం తృణం. ఇదిగో మా అన్నయ్య ఇటు పక్కకి వంగి పడుకోవడం వల్ల అటువైపు ఉన్నటువంటి పరకలు ఆకులు బాగా ఒత్తుకున్నాయి. మా అన్నయ్య వీటి మీద ఇలా ఒత్తుకు పడుకున్నాడు. ఎంత నొక్కుకుందో మా అన్నయ్య శరీరం, ఎంత బాధో ఎంత ప్రీతో అన్నయ్య అంటే ఈ చూసే దృష్టి కోణంలో ఉంది. అందరూ వెంకటాచలం వెళ్ళి 2 నిమిషాల్లో దోశారు 10 సెకండ్లలో తోసేశారంటే ఒక ఆయన వచ్చి అన్నాడు, ఏమండి ఎప్పుడో రాత్రి 2 గంటలకు లేచినవాడు రాత్రి 11 అవుతోంది అలాగే నించున్నాడు, నా స్వామికి కాళ్ళెంత నొప్పెడుతున్నాయో ఒక్కసారి పట్టనిస్తే బాగుండండి అన్నాడు. అది అన్నవాడు భక్తుడు, తోసేశాడన్నవాడు భక్తుడు ఏమిటి నా బుర్ర? నీ దృష్టికోణంలో ఉంటుంది భక్తి అన్నది. కాబట్టి ఇక్కడ మా అన్నయ్య పడుకున్నాడు. మన్యేసాభరణాసుప్తా సీతాస్మిన్ శయనోత్తమే తత్ర హి దృశ్యంతే సక్తాహ కనకబిందవ. ఇదిగో మా తల్లి వదినమ్మ ఇక్కడ పడుకుంది. మా వదినమ్మ బంగారు ఆభరణములు పెట్టుకుని పడుకున్నటువంటి కారణం చేత ఇవి కఠినంగా ఉండడం వల్ల ఆ ఆభరణములు ఒత్తుకుని అందులో ఉన్న బంగారు తునకలు కింద పడి ఈ గడ్డి పరకల్ని పట్టుకున్నాయి, తృణాల్ని. ఇదిగో మెరుస్తున్నాయి. ఉత్తరీయమిహాసక్తం సువ్యక్తం సీతయా తదా హ్యేతే ప్రకాశంతే సక్తాహ కౌశేయతం తవః. ఇక్కడ మా వదిన కట్టుకున్నటువంటి పట్టుబట్ట యొక్క దారములు ఈ గడ్డికి ఇక్కడ ఉన్నటువంటి ఈ పుల్ల ముక్కలకి చుట్టుకున్నాయి. అంటే మా వదిన ఇలాంటి గడ్డి మీద ఆకుల మీద పుల్లల మీద పడుకుని నిద్రపోయిందనమాట. మన్యే భర్తు సుఖాశయ్య ఏన బాల తపస్విని సుకుమారి సతీ దుఃఖం న విజానాతి మైథిలి. అవునవునులే, మా వదిన ఎందుకు పడుకోదు? మా వదినకి పరుపులక్కర్లేదు, మా వదినకి హంసతూలిక తల్పాలక్కర్లేదు, మా వదినకి మా అన్నయ్య పక్కన ఉంటే చాలు. అంత గొప్ప తల్లి, తపస్విని మా వదిన. మా వదిన అంతటి మహాపతివ్రత. అందుకే ఇటువంటి కఠినమైన దాని మీద కూడా మా వదిన పడుకోగలిగింది. అటువంటి తల్లిని పడుకోపెట్టిన పాపం నాది, నన్ను కన్న నా తల్లిది, మేమిద్దరం చేసినటువంటి దుష్కృత్యం ఇది అని గుండెలు బాదుకుని ఏడ్చి మూర్ఛపోయేట మహానుభావుడు. పోతే ఆయనని కౌసల్యాదులు లేచొచ్చి, అయ్యయ్యో నాయనా నువ్వు ఏమిటి ఇలా పడిపోయావు, అనారోగ్యం రాలేదు కదా అని వాళ్ళు భీతిల్లారు. లోపలికి తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. ఆయన అంటాడు, ఇవాళ అమ్మ రాముడంటే ఏమిటో తెలుసా? మా అమ్మకి అర్థం కాలేదు కానీ రాముడంటే ఏమిటో చెప్తాను చూడమ్మా. నచ ప్రార్థయతే కశ్చిత్ మనసాపి వసుంధరాం వనేపి వనతస్తస్య బాహువీర్యాభిరక్షితాం శూన్య సంవరణారక్షం అయంత్రిత హయాద్విపాం అపావృత పురద్వారాం రాజధానీమరక్షితాం అప్రహృష్ట బలాం న్యూనాం విషమస్థామ నావృతాం శత్రవో నాభిమన్యంతే భక్షాన్ విషకృతానివ అద్య ప్రభృతి భూమౌతు శయిష్యేహం తృణేషు వా ఫలమూలాశనో నిత్యం జటాచీరాణి ధారయన్ అంటూ తస్యార్థముత్తరం కాలం నివత్సామి సుఖం అని. అమ్మా రాముడంటే ఏమిటో చెప్తాను చూడమ్మా. శత్రువులు ఎప్పుడు అదును కోసం చూస్తుంటారు. రాముడు అరణ్యానికి వెళ్ళిపోయాడు, లక్ష్మణుడు రాముడితో వెళ్ళిపోయాడు. నేను శత్రుఘ్నుడు 7 రోజులు ప్రయాణం చేస్తే తప్ప రాలేనటువంటి రీతిలో గిరివ్రజపురంలో ఉండిపోయాం. దశరథుడు మరణించాడు. ఒక్క శత్రువు అయోధ్య మీదకి యుద్ధానికి రాలేదు.
ఎందుకో తెలుసా అమ్మా? ఎక్కడ అడవిలో ఉన్నా నా అన్న బాహుబలం రక్షిస్తుంది, ఎక్కడెక్కడున్నా సరే. ఇది చాలా పెద్ద మాట, మీరు బాగా గుర్తుపెట్టుకోండి జీవితంలో. నేను ఒకానొకప్పుడు వ్యక్తిగతంగా నా జీవితంలో నేను ఒక ఆపద వచ్చి అన్నవరం పాదయాత్ర చేశాను. ఈశ్వరుడి చేత రక్షింపబడి ఆపద నుంచి గట్టెక్కి పాదయాత్ర చేశాను. చాలా కష్టపడి పాదయాత్ర చేసి వెళ్ళడం కదా, కాళ్ళు నిప్పెడతాయి. 45 కిలోమీటర్ల 50 కిలోమీటర్ల పైచిలుకు ఒక్క రోజులో నడిచి తెల్లవారకట్ట మొదలెట్టి రాత్రికి కొండ మీదకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని ఇంకా కాళ్ళు సహకరించక అక్కడ కూర్చుంటే ఎవరో ఒక ఆయన వచ్చాడు. ఏమయ్యా అలా కూర్చున్నావు అన్నాడు. ఏమీ లేదండి, ఏదో పాదయాత్ర చేసి వచ్చాను, కాళ్ళు సహకరించట్లేదు, లేవలేకపోతున్నానండి, అందుకు కూర్చున్నానండి అన్నాను. ఆయన అన్నాడు, బాగా బడలిపోయావేమో, కాఫీ తెస్తానండి అన్నాడు. నేను వద్దులేండి అంటున్నాను, లేవడానికి ఓపిక లేదు. ఆయన గబగబా వెళ్ళి కాఫీ తెచ్చాడు. నేను ఆ కాఫీ తాగాను. ఎంగిలి కప్పు తన చేత్తో తీసుకున్నాడు. తీసుకుని దూరంగా వెళ్ళి డబ్బాలో పడేసి ప్రసాదం పొట్లాలు పట్టుకొచ్చి నాకు ఇచ్చాడు. నేను అన్నాను, అయ్యో నేను ఇంకా వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటున్నానండి, ఉండండి డబ్బులు ఇస్తానన్నాడు. ఆయన అన్నాడు, నాకు అక్కర్లేదు, నీకు ఓ మాట చెప్పనా, నీకు ఆపద వచ్చింది అన్నవరంలో కాదు, నీకు ఆపద ఎక్కడో వచ్చింది. ఎక్కడో ఆపద వస్తే ఎక్కడో ఉన్న స్వామిని నువ్వు తలుచుకున్నావు. అది పైకి తలుచుకోవాలా, ఇక్కడ తలుచుకున్నావు. ఇక్కడ తలుచుకున్నది ఇక్కడికి వచ్చేలా వినపడిందో తెలుసా? వినపడుతుంది. యంత్రాలయం అటువంటిది. స్వామి దగ్గరున్న ఈ యంత్రం వల్ల ఈ భూమండలంలో ఎక్కడ నిలబడి ఎవడు ఆర్తితో ఉన్నాడని నమ్మి కోరినా నా తండ్రి వింటాడు, కోరిక తీరుతుంది. కాబట్టి నువ్వు ఆపద నుంచి గట్టెక్కావు, నీ విశ్వాసం వల్ల నువ్వు రాగలిగావు. నీకు ఈ మాట చెప్దామని వచ్చాను, నువ్వు నాకు ఇంకేమీ చెయ్యక్కర్లేదు, డబ్బు ఇవ్వక్కర్లేదులే అని వెళ్ళిపోయాడు ఆయన. ఆ సత్యనారాయణ స్వామి వారే అలా వచ్చి చెప్పారు అని నేను ఆశ్చర్యపోయాను. కాబట్టి భరతుడు అంటున్నాడు, ఎక్కడో రాముడు ఉన్నాడు, కానమ్మా రాముడి భుజబలం రక్షిస్తోందమ్మా. ఇవాళ అయోధ్య ద్వారాలు తెరిచేసి ఉన్నాయి, అయోధ్య ద్వారాలు మూయలేదు. అయోధ్యానగరంలో ఒక్క పౌరుడు లేడు, అందరూ అడవికి వచ్చేశారు. రక్షించడానికి సైనికులకి ఎవరికి ఉత్సాహం లేదు యుద్ధం చేద్దామంటే. ఏనుగులు కాని గుర్రాలు కాని ఏవి యుద్ధానికి సిద్ధంగా లేవు. ఇటువంటప్పుడు ఎవడైనా వచ్చి పడిపోతే కోసల రాజ్యాన్ని ఒక్క నిమిషంలో స్వాధీనం చేసుకోవచ్చు. ఎవ్వడు ఒక శత్రువు కన్నెత్తి చూడటం లేదు రాజ్యం మీదకి. ఎందుకని? ఎక్కడున్నా రాముడు కాపాడుతాడు. అమ్మా నేను ఎక్కడున్నా నా అన్న నన్ను కాపాడుతుంటాడమ్మా, నాకు భయం లేదన్నాడు భరతుడు. ఇది పూనికంటే, ఇది భక్తి అంటే. కాబట్టి కానీ అమ్మా ఇటువంటి రాముడు, ఇటువంటి సీతమ్మ మా అమ్మ మాట వల్ల నా వల్ల భూమి మీద పడుకుని ఇన్ని కష్టాలు పడుతున్నారు. కాబట్టి ఈ క్షణం నుంచి కూడా అద్య ప్రభృతి భూమవుతూ శయిష్యేహం తృణేషు వా ఫలమూలాశనో నిత్యం జటాచీరాని ధారయన్. రాముడికి ఏ కష్టం కలిగిందో ఆ కష్టాన్ని నేను అనుభవిస్తాను. నేను కూడా నారచీరలు కట్టుకుంటాను, నేను కూడా మర్రిపాలు పోసుకుని జటలు కట్టేసుకుంటాను, నేను కూడా భూమి మీదే పడుకుంటాను, నేను కూడా రాముడు ఎలా ఉన్నాడో అలా ఫలమూలములను తింటాను తప్ప అమ్మా ఇక నుంచి రాముడు అనుభవించనిదేది నేను అనుభవించను. నేను రాముడి పనుపున 14 ఏళ్ళు అరణ్యంలో ఉండడానికి ఇలా సిద్ధపడి పెడతానమ్మా అన్నాడు. మహానుభావుడు బయలుదేరాడు, గుహుడు సహకరించాడు, గంగానదిని దాటారు, వెళ్ళి భరద్వాజాశ్రమంలోకి వెళ్ళారు. భరద్వాజ మహర్షి కనపడ్డారు, దగ్గరికి పిలిచారు. పిలిచి అన్నారు, కిమిహాగమనే కార్యం తవ రాజ్యం ప్రశాసత ఏవదా చక్ష్వమే సర్వం నహిమే శుద్ధ్యతే మనః. సైన్యాన్నంతటినీ ఎక్కడో విడిచిపెట్టి భరద్వాజ మహర్షి మీద ఉన్న గౌరవంతో కాలినడకన కేవలం శత్రుఘ్నుణ్ణి తీసుకుని వెళ్ళి నమస్కరించినటువంటి భరతుణ్ణి చూసి భరద్వాజుడు అన్నాడు, ఏమయ్యా ఇంత సైన్యాన్ని తీసుకుని వచ్చావు? రాముడు రాజ్యం విడిచిపెట్టి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు కదా, నీకు రాజ్యం ఇచ్చేశాడు కదా, మీ అమ్మ నీకు రాజ్యం ఇప్పించింది కదా, నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు అన్నీ తెలుసు. కచ్చిన్న తస్య పాపస్య పాపం కర్తుమిహేచ్ఛసి అకంటకం భోక్తుమనా రాజ్యం తస్యానుజనస్య చ. అకంటకం చేసుకోవడానికి అన్నయ్యకి ఏమైనా ఆపద చేద్దామని వచ్చావా ఇంత సైన్యంతో అన్నాడు. భరతుడు వలవల ఏడ్చి నేల మీద పడిపోయాడు. పడిపోయి అన్నాడు, హతోస్మి యది మామేవ భగవానపి మన్యతే మత్తో న దోషమాశంకే నైనం మా మనుషాధి. భరద్వాజ మహర్షి నేను ఇవాళ చనిపోయాను అన్నాడు. గుహుడు లాంటి వాడు అడిగితే నేనేమనుకోను, కానీ మీరు త్రికాలవేది, నా మనసు తెలుసున్నవారు,
నువ్వు అన్నయ్యని చంపడానికి వచ్చావా అని అడిగితే మీ వంటి వారికి నేను ఏ జవాబు చెప్పి నమ్మించను, కాబట్టి నేను మరణించిన వాడితో సమానం అన్నాడు. ఏం పర్వాలేదు, బెంగ పెట్టుకోకు, లోపలికి రా అన్నారు. తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. చాలా సంతోషం, నువ్వు నిజంగా రాముడు ఎక్కడున్నాడో తెలుసుకుని వెళ్ళి రాముణ్ణి వెనక్కి తీసుకురావడం కోసమే వచ్చావని నాకు తెలుసు. నేను చెప్తాను. జానేచ రామం ధర్మజ్ఞం ససీతం సహలక్ష్మణం అసౌ వసతితే భ్రాత చిత్రకూటే మహాగిరౌ. చిత్రకూట పర్వతం మీద ఉన్నాడు. అక్కడికి వెళ్ళి రామలక్ష్మణుల్ని తీసుకువెళ్దామని నీ సంకల్పం కాబట్టి వెడుదువుగాని, కానీ ఇవాళ నేను ఆతిథ్యం ఇస్తాను, నీ సైన్యానికి అంతటికీ కూడా వచ్చి నువ్వు ఆతిథ్యం స్వీకరించు అన్నాడు. మీరు నాకు అర్ఘ్యం ఇచ్చారు, పాద్యం ఇచ్చారు, కందమూలాలు ఇచ్చారు, రాముడు ఎక్కడున్నాడో చెప్పారు, చాలు, ఇంకా అంతకన్నా నాకు ఇంకేం అక్కర్లేదు, నేను బయలుదేరుతాను అన్నాడు. అలా కాదు, నువ్వు నా దగ్గర తీసుకోవలసిందే, నీ సైన్యానికి అంతటికీ కూడా ఆతిథ్యం ఇస్తానన్నాడు. ఇలా వశిష్ఠ విశ్వామిత్రులు గుర్తొస్తారు మనకి. ఇన్ని లక్షల సైన్యాన్ని ఆశ్రమం లోపలికి తెప్పించాడు. కాదు కాదు, నీ గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు అన్నీ కూడా తీసుకురా అన్నారు. అన్నీ తీసుకొచ్చారు. ఆయన మహానుభావుడు ఒక్కసారి ఆ లోపలికి వెళ్ళాడు. ఆయన అగ్నిహోత్రం చేసేటటువంటి శాలలోకి ప్రవేశించి అగ్నిశాలాం ప్రవిశ్యాధ పీత్వాపహ పరిమృజ్యచ అధిత్యస్య క్రియాహేతో విశ్వకర్మాణమాహ్వయత్. ఆచమనం చేసి ఆ నీళ్లు కళ్ళు అవి తుడుచుకుని ఒక్కసారి విశ్వకర్మను ఆహ్వానం చేశాడు. ఎందరో వచ్చారు మన ఆతిథ్యానికి, వాళ్ళందరికీ కూడా అతిథి భవనాలు సృష్టించు అన్నాడు. ఆహ్వయే లోకపాలాన్ స్త్రీన్ దేవాన్ శక్రముఖాంస్తథా ఆతిథ్యం కర్తుమిచ్చామి తత్ర మే సంవిధీయతాం. ఇంద్రుడితో సహా లోకపాలకుల్ని పిలిచి ముగ్గురిని నేను వీళ్ళకి ఆతిథ్యం ఇద్దాం అనుకుంటున్నాను, మీ అందరూ కూడా ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు. ఘృతాచీమద విశ్వాచీం మిత్రకేశీమలంబుసాం నాగదంతాంచ హేమాంచ హిమామద్రి కృతస్థలాం. అప్సరసలందరినీ పిలిచాడు. ఘృతాచి, విశ్వాచి, మిశ్రకేశి, అలంబుస, నాగదంత, హేమ, వీళ్ళందరినీ పిలిచి మీ అందరూ కూడా స్వర్గలోకంలో ఉండేటటువంటి అప్సరోగణములతో అందరితో కలిసి వచ్చి ఇక్కడ మీరు నాట్యం చేయండి అన్నాడు. ఇహమే భగవాన్ సోమో విధాత్తమన్నముత్తమం భక్ష్యం భోజ్యంచ చోష్యంచ లేహ్యంచ వివిధం బహు. ఓ సోముడా, నువ్వు, ఓ చంద్రుడా, నువ్వు ఇక్కడికి వచ్చి భక్ష్య భోజ్య లేహ్య చోష్యములతో అన్నపు రాసుల్ని తినేవి, తాగేవి, నాకేవి వీటన్నిటినీ కూడా సృష్టించు అన్నాడు. విచిత్రాని చ మాల్యాని పాదప ప్రచ్యుతాని చ సురాదీని చ పేయాని మాంసాని వివిధాని చ. వివిధ రకాలైనటువంటి మాంసాన్నములను, అనేక రకములైనటువంటి సురలను, చిత్ర విచిత్రములైనటువంటి ఆభరణములను, వాటితో పాటుగా అనేకమైనటువంటి వృక్షములను, పుష్పములను సృష్టించమని అడిగారు. వాయువు మలయం దధ్వరం చైవా తత స్వేదనుదో నిలహ ఉపస్పృశౌ వనౌ యుక్త్యా సుప్రియాత్మ సుఖశివ. ఆ మలయ పర్వతము, దద్ధుర పర్వతము మించి వాయువు సుఖస్పర్శ కలిగేటట్టుగా చక్క మందంగా చల్లటి గాలి వీచేటట్టుగా వాయువు బయలుదేరి వచ్చాడు. తతోభ్యవర్తంత ఘన దివ్యాహ కుసుమవృష్టయ దివ్య దుందుబి ఘోషశ్చ దిక్షు సర్వాసు శుశ్రువే. ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి చెట్లన్నీ కూడా పుష్పవృష్టిని కురిపించాయి. దేవదుందువులన్నీ కూడా మోగాయి. ఆయన అనేకమైనటువంటి ఫలములు కాసేటటువంటి చెట్లని అన్ని లోకాల నుంచి రమ్మన్నాడు. తస్మిన్ బిల్వాహ కపిద్ధాశ్చ పనసా బీజపూరకాః అమలక్యో బభూవుశ్చ చూతశ్చ ఫలభూషణా ఉత్తరేభ్య కురుభ్యశ్చ వనం దివ్యోపభోగవత్ అజగామ నదీ దివ్య. ఈ నదులన్నింటినీ కూడా పిలిచాడు. దానితో పాటుగా కురుభూములలో ఉండేటటువంటి చైత్రరథం అనేటటువంటి వనాన్ని పిలిచాడు, కుబేరుని యొక్క వనాన్ని, బిల్వవృక్షాలు. ఆ తర్వాత కపిద్ధం అంటే వెలగపళ్ళు కాసేటటువంటి చెట్లు, పనస చెట్లు, అనేకమైనటువంటి బీజములతో కూడినటువంటి ఫలములు కలిగినటువంటి విమాదీఫల వృక్షములు, ఉసిరిక చెట్లు, ఇలాంటి చెట్లన్నింటినీ కూడా అక్కడికి రమ్మన్నాడు. ఈ చెట్లన్నీ వచ్చేసాయి. చెట్లన్నీ పళ్లతో నిండిపోయాయి. సురతో కూడిన నదులు, పాలతో కూడిన నదులు, పెరుగుతో కూడిన నదులు, నేతితో కూడిన నదులు, గాజులు వేసుకున్న కాంతలు, ఆభరణాలు పెట్టుకున్న కాంతలు, ఎందరో వచ్చేశారు. ఒక్కొక్క భటుణ్ణి 20 మంది కాంతలు తీసుకెళ్లి నదుల ఒడ్డున కూర్చోబెట్టి నలుగు పెట్టి స్నానాలు చేయించారు. ఎవరు విస్తరి దగ్గర కూర్చుంటే వాళ్ళకి ఏవి కావాలో అవన్నీ వచ్చేసాయి. నారదుడు, తుంబురుడు వచ్చి గానం చేస్తున్నారు. అప్సరసలందరూ వచ్చి నాట్యం చేస్తున్నారు. అక్కడ ఒక పెద్ద
ప్రాసాదాన్ని సృష్టించాడు. అందులో ఒక పెద్ద సభామంటపంలో వేదిక మీద కనక సింహాసనానికి ఓ పాదపీఠం, దానికి కుడి చేతి పక్క ఎడం చేతి పక్క కూర్చోడానికి మంత్రులకు, సచివులకు, సేనాధిపతులకు, ముఖ్యులకు అందరికీ కూడా అనేకమైనటువంటి స్థానములు, ఇన్నిటిని కల్పించి ఒక పెద్ద మందిరాన్ని సృష్టించాడు. ఇన్నిటిని సృష్టించి భరతా నువ్వు వెళ్ళి అందులో కూర్చో, అప్సరసలు వచ్చి నాట్యం చేస్తారు అన్నాడు. భరతుడు లోపలికి వెళ్ళాడు. నేను రాజునన్న భావన ఏదైనా ఉంటే సింహాసనం మీద కూర్చుంటాడు. నేను కాదు రాజుని అని మనసులో నిజంగా అనుకుని ఉంటే అలా కూర్చోడు. ఈ పరీక్ష కోసం ఇన్ని సృష్టించాడు. భరతుడు ఆ భవంతిలోకి వెళ్ళాడు, చూశాడు ఆ సింహాసనం వంక. తత్ర రాజాసనం దివ్యం వ్యజనం ఛత్రమేవ చ భరతో మంత్రిభిః సార్ధం అభ్యవర్తత రాజవత్ ఆసనం పూజయామాస రామయాభిప్రణమ్య చ వాలవ్యజమాదాయ నిషేధత్ సచివాసనే. ఆయన దగ్గరికి వెళ్ళి ఇక అలా మెట్లెక్కి సింహాసనం దగ్గరికి వెళ్ళాడు. కూర్చుంటాడేమో అని చూస్తున్నాడు భరద్వాజుడు. కూర్చోలేదు. రామచంద్రమూర్తి ఒక కాలు మడిచి ఒక కాలు పాదపీఠం మీద పెట్టుకుని ఆ సింహాసనంలో కూర్చున్నట్లు భావించాడు. కూర్చుని వెంటనే వంగి ఆ పాదపీఠానికి తల తాటించి నా అన్నగారు రాజారాముడికి నమస్కరిస్తున్నానన్నాడు. అక్కడ ఉన్న ఛత్రం తీసుకుని ఒక్కసారి ఇలా ఛత్రం వేశాడు, నా అన్నకి చామరం వేశాడు, నా అన్నకి వేస్తున్నాను. తెల్లటి గొడుగు తీసి పట్టాడు. మా అన్నగారు చక్రవర్తి, ఆయనకి నేను గొడుగు పట్టానన్నాడు. అన్నకి నమస్కారం చేసి ఒక మంత్రి కూర్చునేటటువంటి స్థానంలో వెళ్ళి కూర్చుని నాట్యం చూశాడు. పరమానందాన్ని పొందాడు భరద్వాజుడు. ఎంత చిత్తశుద్ధి ఉన్నవాడవయ్యా మహానుభావ, నీ గురించి నాకు తెలుసు, కానీ నీ యొక్క గొప్పతనాన్ని లోకంలో ప్రకాశింపచెయ్యాలి అనుకున్నాడు. అయిపోయింది. మరునాడు సూర్యోదయం అయింది, అందరూ బయలుదేరుతున్నారు. భరతుడు వచ్చి అనుమతి కోరాడు. తప్పకుండా వెళ్ళిరా అన్నాడు. దారి చెప్పాడు. చెప్తే ముగ్గురు తల్లులు వచ్చి నమస్కారం చేశారు. ఏమీ తెలియని వాళ్ళ భరద్వాజుడు అన్నాడు, ఈ ముగ్గురులో ఎవరెవరు ఏ పేరుతో ఉన్న తల్లులు ఒక్కసారి చెప్తావా అన్నాడు. అంటే భరతుడు కౌసల్యని చూపించి అన్నాడు, యామిమాం భగవన్ దీనాం కోశాన శోకాన శనస కర్షితాం పితుర్హి మహిషీం దేవీం దేవతామివ పశ్యసి ఏషాతం పురుష వ్యాఘ్రం సింహ విక్రాంతగామినం కౌసల్యా సుషువే రామం ధాతారం అదితిర్యథ. అదితి ఇంద్రుణ్ణి ఎలా కందో అలా సింహవిక్రముడైనటువంటి రామచంద్రమూర్తిని కన్న తల్లి శుష్కించిపోయినది, శోకించి బడలిపోయినది రామమాత అయినటువంటి కౌసల్య ఈవిడే అని సుమిత్ర వంక చూపించి, అస్యా వామభుజం శ్లిష్ట ఏషా తిష్టతి దుర్మనాః ఇయం సుమిత్రా దుఃఖార్త దేవీ రాజ్ఞశ్చ మధ్యమ కర్ణికారస్య సాఖేవ శీర్ణపుష్పావనాంతరే ఏతస్యాస్తు సుతౌ దేవ్యాః కుమారౌ దేవవర్ణినౌ ఉభౌ లక్ష్మణ శత్రుఘ్నౌ వీరౌ సత్యపరాక్రమౌ. పుష్పాలు రాలిపోయినటువంటి గన్నేరు చెట్టు యొక్క కొమ్మ వడిలిపోయి ఎలా ఉంటుందో అలా ఉండి ఏడ్చి మలినమైన మనస్సుతో ఉండి కౌసల్య యొక్క భుజం మీద ఆనుకుని నిలబడినటువంటి ఈ తల్లి లక్ష్మణ శత్రుఘ్నులనేటటువంటి ఉత్తమమైన కుమారులను కన్న సుమిత్ర, ఈమెయే ఆ తల్లి అన్నారు. తర్వాత కైకమ్మని చూపించి, యస్యాహ కృతే నరవ్యాఘ్రౌ జీవనాశమితో గతౌ రాజా పుత్ర విహీనశ్చ స్వర్గం దశరథో గతః క్రోధనామకృత ప్రాజ్ఞాం దృప్తాం శుభగమానినీం ఐశ్వర్యకామాం కైకేయీం అనార్యామార్యరూపిణీం మమైతాం మాతరం విద్ధి నృశంసాం పాపనిశ్చయాం యతో మూలం హి పశ్యామి వ్యసనం మహదాత్మనః ఇత్యుక్త్వా నరశార్దూలో భాష్పగద్గదయా గిరా సా నిశశ్వాస తామ్రాక్షో నాగక్రుద్ధ ఇవ శ్వసన్. ఎర్రబడినటువంటి కన్నులతో కోపంతో ఊగుతూ కైకమ్మని చూపించి, ఈవిడే నేను అందగత్తెననుకుంటుంది, ఐశ్వర్యం కావాలనుకుంటుంది, నా అంత బుద్ధిమంతురాలు లేదనుకుంటుంది, అక్కర్లేని కోరికలు కోరి నాకు మచ్చ తెచ్చి మా తండ్రి మరణించి స్వర్గలోకాన్ని పొందేటట్టు, రాముడు సీత లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళేటట్టు చేసిన బుద్ధిహీనురాలైన నా తల్లి కైకేయీమే అన్నాడు. అంటే భరద్వాజుడు అన్నాడు, నిన్నందుకే అడిగాను భరత, నీ తల్లిని నువ్వు అలా నిందించకూడదు. కైకమ్మ గురించి నీకంతే తెలుసు, కైకమ్మ గురించి నేను చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. యుక్తమైన మాట ఒకటి నీకు చెప్తాను కైక గురించి. న దోషేణావగంతవ్యా కైకేయీ భరతత్వయా రాజప్రవ్రాజనం హేతత్ సుకోదర్కం భవిష్యతి దేవానాం దానవానాంచ ఋషీణాం భావితాత్మనాం
హితమేవ భవిష్యద్ది రామ ప్రవ్రాజనాదిహ. ఈమె పట్టినటువంటి పట్టుదల వలన రాబోయేటటువంటి కాలంలో రామలక్ష్మణులు సీతమ్మ అరణ్యవాసం చేయడం చేత దేవతలకు ఋషులకు ఎంత ప్రయోజనం కలగబోతోంది అన్న విషయం బయటికి వస్తుంది. కాబట్టి కైకమ్మ అంత పట్టుపట్టడం వెనక ఒక పెద్ద ప్రయోజనం ఉందని భరత తెలుసుకో, తప్ప నీ తల్లిని అంత నిందించవలసినటువంటి అవసరం లేదు అన్న తరువాత చాలా సంతోషించాడు. అందరూ బయలుదేరారు. ఆయన ఎటు చెప్పారో అటుగా బయలుదేరారు. అటుగా బయలుదేరి వెడుతున్నారు. ఆ పాపం వెతకడం అంటే అంత తేలికండి. చిత్రకూట పర్వతం శిఖరానికి మందాకిని నదికి మధ్యలో ఉంటాడు రాముని యొక్క పర్ణశాల అని చెప్పారు. ఆ పర్ణశాలని వెతుకుతున్నారు. వెతుకుతుంటే దూరంగా పెద్ద సైన్యం యొక్క కోలాహలం ధూమం అన్నీ కనపడ్డాయి. ఏమిటి ఆ దూరంగా ఏదో పెద్ద చప్పుడవి వినపడ్డాయి. ఏమిటిది చూస్తానని చెప్పి లక్ష్మణుడు రాముడు చూడమంటే అక్కడ ఉన్నటువంటి ఒక మద్ది చెట్టు పైకి ఎక్కి చూశాడు. చూసి అన్నాడు, అగ్నిం సంశమయత్వార్య సీతాచ భజతాం గుహాం సజ్జం కురుష్వ చాపంచ శరాంశ్చ కవచం తథా. అన్నయ్య తొందరగా ధనస్సు తీసుకో, అన్నయ్య నీ అక్షయ బాణ తూణీరాలు తీసుకో, నా కవచం కూడా పట్టుకురా, సీతమ్మని గుహలోకి పంపై, అగ్నిల్ని చల్లార్చేయి. ఎందుకో తెలుసా అన్నయ్య, ప్రమాదం వచ్చేస్తోంది అన్నయ్య అన్నాడు. రాముడు అన్నాడు, తం రామ పృషవ్యాఘ్రో లక్ష్మణం ప్రత్యువాచ అంగవేక్షస్వ సౌమిత్రే కస్యేమాం మన్యసే చుమూం. ఏమైందయా, ఎందుకలా అరుస్తున్నావు, ఏం చూస్తున్నావు నువ్వు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇచ్చినటువంటి రాజ్యం సరిపోక కైకేయీసుతుడైనటువంటి భరతుడు ఏనుగులతో గుర్రాలతో బయలుదేరి వచ్చాడు. పూర్వాపకారీ భరత త్యక్య ధర్మశ్చ రాఘవ ఏతస్మిన్ నిహతే కృత్స్నాం అనుషాధి వసుందరాం కైకేయీం చ వధిష్యామి సానుబంధాం సబాంధవాన్ కలుషేణాద్య మహత మేదినీ పరిముచ్యతాం అద్యేమం సంయతం క్రోధం అసత్కారంచ మానద మోక్షామి శత్రుసైన్యేషు కక్షేష్వ హుతాశనం అని. అన్నయ్య, ఇచ్చినటువంటి రాజ్యాన్ని పుచ్చుకొని తృప్తి పడకుండా నిన్ను నన్ను చంపడం కోసమని చెప్పి అరణ్యానికి వచ్చినటువంటి ఈ భరతుడి యొక్క సేనని చూస్తుంటే నాలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అన్నయ్య, నా ధనుర్బాణాలు నాకు ఇయ్యి, ఇవాళ నా శక్తి ఏమిటో చూపిస్తాను, భరతుణ్ణి చంపేస్తాను, అరణ్యవాసాన్ని నీకు కల్పించి రాజ్యాన్ని భరతుడికి ఇప్పించాలని కోరినటువంటి కైకమ్మని చంపేస్తాను, ఈ ఏనుగులన్నింటినీ చంపేస్తాను, క్రూర మృగాలు వచ్చి వీటి యొక్క పీనుగులన్నింటినీ ఈడ్చుకుపోతుండగా సంతోషిస్తాను. కాబట్టి అన్నయ్య, ఇన్నాళ్లు నా క్రోధాన్ని అణుచుకున్నానిక అణుచుకోమని చెప్పవద్దు. నేనిప్పుడు భరతుడిని తెగటార్చడానికి సిద్ధపడుతున్నాను. ఈ సైన్యాన్నంతటిని నశింపచేస్తాను. వృద్ధుడైన దశరథుడే ఎదురొస్తే దశరథుడిని కూడా చంపేస్తానన్నాడు. రాముడు అన్నాడు, పితుః సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతమాగతం కింకరిష్యామి రాజ్యేన శాపవాదేన లక్ష్మణ. ఏమన్నావు, భరతుణ్ణి చంపేస్తావు, దశరథుణ్ణి చంపేస్తావా? అందుకుని చెట్టెక్కి చెప్తున్నావా నాకు? భరతుణ్ణి చంపేసి రాజ్యం తీసుకుని నన్ను పరిపాలించమంటావా? అలాంటి రాజ్యం కావాలని నేను కోరుకున్నానా? ఏం చెప్తున్నావు పైన కూర్చుని నువ్వు? ధర్మం అర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్దే హేతత్ ప్రతి శృణోమితే. ధర్మమైన అర్థమైన కామమైన నా తమ్ముళ్లతో కలిసి అనుభవిస్తాను తప్ప నేనొక్కడిని భోగం అనుభవించి నా తమ్ముళ్ళని పాడు చేయడం అన్నది నా జీవితంలో ఉండడని గుర్తెరుగు. భద్రూణాం సంగ్రహార్థంచ సుఖార్థంచ అపి లక్ష్మణ రాజ్యమన్యహమిచ్చామి సత్యేనాయుధమాలభే. నేను సత్యం చెప్తున్నాను, నేనంటూ ఏది సంపాదించినా, నేనంటూ రాజ్యాన్ని చేస్తే నా తమ్ముళ్ల యొక్క సుఖం కొరకే, వాళ్ళ సుఖం తర్వాతే నా సుఖం తప్ప నా తమ్ముళ్ళని చంపి నేను అనుభవించడం అన్నది ఎన్నడూ ఉండదు. నేయమ్మ మహీ సౌమ్య దుర్లభా సాగరాంబర నిహీచ్ఛేయమధర్మేణ శక్రత్వమపి లక్ష్మణ. అధర్మం వల్ల నాకు ఇంద్రపదవి వస్తుంది అని ఒక్క అధర్మాన్ని చెయ్యమంటే ఇంద్రపదవిని వదిలేస్తాను తప్ప అధర్మంతో ఇంద్రపదవిని కూడా పుచ్చుకోను. నాన్నగారికి మాటిచ్చి ఇప్పుడు నాన్నగారిని సత్యభ్రష్టుణ్ణి చేసి రాజ్యం తీసుకోనా? నాకే రాజ్యం కావాలనుకుంటే లక్ష్మణ ఒక్క బాణాన్ని ప్రయోగించి ఈ సప్త సముద్రాల మధ్యలో ఉన్నటువంటి పృథివినంతటికి పరిపాలకుడను కాగలను. కానీ నాకు ధర్మం కావాలి తప్ప ఇది అక్కర్లేదు. నీకు ఇంకొక మాట చెప్తున్నాను, నీకు రాజ్యం కావాలా? ఒక్క మాట చెప్పు. నీకు రాజ్యం కావాలంటే భరతుడు రాగానే భరత రాజ్యం ఇచ్చి లక్ష్మణుడికి అంటాను. భరతుడు ఎలాంటి వాడో చూద్దుగాని ఈ లక్ష్మణుడికి ఇవ్వడం ఏమిటన్నాయా అని కూడా అడగడు. నీకు రాజ్యం ఇస్తాడు, ఏలుకో రాజ్యం కావాలంటే. భరతుడు నా ప్రాణ సమానుడు, ఇవ్వాలంటే అన్నావు, ఇంకెప్పుడు ఈ మాట అనకన్నాడు. అనేటప్పటికీ చెట్టుపై నుంచి గబగబా కిందకి దిగిపోయి చేతులు కట్టుకుని నిలబడి తల ఉంచుకుని, అన్నయ్య పొరపాటు పడ్డానన్నయ్య, నన్ను క్షమించు అన్న. ఎందుకు వచ్చాడో తెలుసా భరతుడు? అట్నుంచి తిరిగి వచ్చిన తర్వాత బహుశా దశరథుడు మరణించి ఉండవచ్చు.
లేదా దశరథుడు నేను రాముణ్ణి చూడకుండా ఉండలేనంటే నాకు రాజ్యం అక్కర్లేదు, రామచంద్రమూర్తికి రాజ్యం ఇచ్చేస్తానని దశరథుడు మరణించాడు కాబట్టి తల్లుల్ని, వశిష్ఠుణ్ణి, పౌరుల్ని, జానపదుల్ని అందరినీ తీసుకుని నన్ను బతిమాలడానికి వస్తున్నాడు నా తమ్ముడు. అటువంటి తమ్ముడి మీద నింద వేస్తావా లక్ష్మణ? చూడు, భరతుడు వచ్చిన తరువాత చూడు ఎటువంటి వాడో భరతుడు. నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నావేమో, మనకి ఏ బాణమో అక్కర్లేదు, మనకి మన సోదరుల ప్రేమ చాలు, మనకి ఇంకేం అక్కర్లేదు, కిందకి దిగన్నాడు. వచ్చి పాపం చేతులు కట్టుకుని ఇంత లక్ష్మణమూర్తి తల ఉంచుకొని అలా నిలబడ్డాడు. ఈలోగా భరతుడు వెతుకుతూ సైన్యాన్ని దూరంగా ఉంచి అన్నయ్యకి ఇబ్బంది కలుగుతుందని పరిగెడుతున్నాడు ఆ పొదల్లో. యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి యావన్న చంద్ర సంకాశం ద్రక్ష్యామి శుభమాననం భ్రాతు పద్మపలాసాక్షం నమే శాంతిర్భవిష్యతి యావన్న చరణో భ్రాతు పార్థివ్యం జనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి యావన్న రాజ్యే రాజార్హ పితృపైతామహే స్థితః అభిషేక జలక్లిన్నో నమే శాంతిర్భవిష్యతి అంటున్నాడు. నాకు శాంతి కలగదు. ఏనాడు రామచంద్రమూర్తి పాదములు చూసి నమస్కరిస్తానో ఆనాడే నాకు శాంతి, ఏనాడు లక్ష్మణుణ్ణి చూస్తానో అప్పుడే శాంతి, ఏనాడు సీతమ్మ పాదాలకు నమస్కారం చేస్తానో అప్పుడు శాంతి. పరిగెడుతున్నాడు, గబగబా పరిగెత్తాడు, కనపడ్డాడు రామచంద్రమూర్తి. పొగ కనపడుతోంది, చెట్ల మీద కట్టిన నారచీరలు కనపడుతున్నాయి, నీళ్లు తెచ్చుకోవడానికి గుర్తులు కట్టారనుకున్నారు. పర్ణశాలలో ఎదురుగుండా రాముడు కనపడ్డాడు. అంత దూరంలో రాముణ్ణి చూశాడు, పరుగున వెళ్ళాడు. వెళ్ళి దూరంగా ఇంకా అన్నయ్యని చూసి చేరుకోకముందే దుఃఖంతో నేల మీద పడిపోయి అన్నా అన్నాడంతే, కింద పడిపోయాడు. భరతాని పరుగున వచ్చి రామచంద్రమూర్తి రెండు భుజాలు పట్టి పైకెత్తి, నాయన ఏమిటి జటిలం చీరవాసనం ప్రాంజలిం పతితం భువి దదర్శ రామో దుర్దర్శం యుగాంతే భాస్కరం యథా కథించిద వివిజ్ఞాయ వివర్ణ వదనం కృశం భ్రాతరం భరతం రామ పరిజగ్రాహ బాహువా ఆఘ్రాయ రామంతం మూర్ధ్ని పరిష్వజ్యత రాఘవ అంకే భరతమారోప్య పర్యపృచ్ఛత్ సమాహిత. ఏమిటి చిక్కిపోవడం ఏమిటి, ఈ ఏడుపు ఏమిటి, ఈ మనిషి ఏమిటి, ఈ జటలు కట్టుకోవడం ఏమిటి, ఎందుకు ఇలా ఉన్నావు రా నాన్న అని గబగబా తన తొడ మీద కూర్చోబెట్టుకుని మూర్ధన్య స్థానమును ఆఘ్రానించి ముద్దు పెట్టుకుని, నాన్న భరత ఎందుకు ఇలా ఉన్నావు, నాన్నగారు కుశలంగా ఉన్నారా, ఎందుకు ఇంత తాపత్రయంగా ఇంత సైన్యాన్ని తీసుకుని వచ్చావు అని అడిగి రాజ్యపాలన ఎలా చెయ్యాలో ఆ విషయాలన్నింటినీ కూడా అడుగుతూ రాజధర్మాల్ని బోధిస్తూ, ఉదయాన్నే లేస్తున్నావా, పురోహితులకు నమస్కరిస్తున్నావా, బ్రహ్మర్షులకు నమస్కరిస్తున్నావా, పెద్దలు చెప్పిన మాట వింటున్నావా, మంత్రులను సంప్రదిస్తున్నావా, అనేక మందిని సంప్రదించకుండా ముఖ్య కార్యాలకి పెద్దలైన ఒక్కరినే సంప్రదిస్తున్నావా, చేసే వరకు పనేమిటో తెలియకుండా సామంతులకి రహస్యంగా అట్టెపెడుతున్నావా, శత్రువులకి నీ ఊహలేమిటో తెలియకుండా జాగ్రత్త పడుతున్నావా, నమ్మకస్తులైన మంత్రుల్ని దగ్గర పెట్టుకున్నావా, పరిపాలన జాగ్రత్తగా చేస్తున్నావా, పన్ను కట్టించుకున్నందుకు ప్రజల్ని జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నావా, పరిపాలన చేసేటప్పుడు న్యాయం చెప్పేటప్పుడు నేను రాజుని కదా ఏం చెప్తే ఏం పోతుంది లేని, అన్యాయం చెయ్యని వాడికి కఠినమైన శిక్ష వేస్తే వాడు కన్నుల నీరు కారుస్తూ వెళ్ళిపోతే వంశం నశించిపోతుంది భరత. కాబట్టి సర్వకాలముల యందు చాలా జాగ్రత్తగా నువ్వు పరిపాలన చేస్తున్నావా, నీ ఎందు భక్తితో ప్రేమతో ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగులందరికీ సకాలములలో వాళ్ళకి ఇవ్వవలసినటువంటి జీతాలు వాళ్ళకి ఇస్తున్నావా, పండితులైనటువంటి వాళ్ళతో మంత్రాంగాన్ని నిర్వహిస్తున్నావా, ఉన్నతమైనటువంటి వాళ్ళకి పెద్ద పదవులు ఇచ్చి మధ్య తెలివితేటలున్న వాళ్ళకి మధ్య పదవులు ఇచ్చి శరీరంతో సేవించగలిగినటువంటి వాళ్ళకి కింది పదవులు ఇచ్చి అందరినీ ఆదరంతో రాచకార్యంలో నీ వైపు తిప్పుకుని నడపగలుగుతున్నావా, ఎక్కడ పడితే అక్కడ చలివేంద్రాలు పెడుతున్నావా, ప్రజల యొక్క బాగోగులు చూస్తున్నావా, దేవాలయాలు నిర్మించావా, యజ్ఞయాగాదులు చేయిస్తున్నావా, దేవతల యొక్క అభ్యున్నతిని అనుగ్రహాన్ని పొందుతున్నావా, దాని వలన నీ అభ్యున్నతిని చూసుకుంటున్నావా, గొక్క తిప్పకుండా పరిపాలనకి సంబంధించిన అనేక ప్రశ్నలు భరతుడిని రామచంద్రమూర్తి అడిగేశారు. అడిగేస్తే అన్నీ విని ఆయన అన్నాడు, అసలు ఇవన్నీ ఉండడానికి అన్నయ్య నేను రాజ్యం చేస్తే కదా, నేను పట్టాభిషేకం చేసుకుంటే కదా, నేను రాజ్యమే చెయ్యట్లేదన్నయ్య, మన తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు శరీరం విడిచిపెట్టారన్నయ్య అన్నాడు. ఈ మాట వినగానే మొదలు నరికేసిన చెట్టు పెళ శబ్దంతో కింద పడిపోయినట్టు రాముడు నేల మీద పడి దొల్లి ఏడ్చేశాడు. ఏడ్చి ముఖాన నీరు చిలికితే పైకి లేచాడు. లేచి గబగబా పర్ణశాలలోకి వెళ్ళి సీతమ్మ దగ్గరికి వెళ్ళి, సీతా మృతస్తే శ్వశుర పితాహీనోసి లక్ష్మణ అన్నాడు. సీత నీకు మామగారు చచ్చిపోయారు, లక్ష్మణ నీకు తండ్రి గారు చచ్చిపోయారు. అదే నాకు నాన్నగారు పోయారంటే సరిపోదా? మామగారిలా కోడల్ని చూడగలిగిన వ్యక్తి జీవితంలో ఇంకొకడు ఉండడు అని శాస్త్రవాక్కు.
నా కోసమని చెప్పి ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, తన వారిని వదిలేసింది, ఇక్కడికొచ్చి నా కొడుకు వలన బిడ్డల్ని కని నా వంశాన్ని పెంచింది. ఆచంద్రతారార్కన్నా వంశం పెరగడం కోసమని ఇక్కడికొచ్చింది, తన ఇంటి పేరు మార్చుకుంది, ఇది తన ఇల్లు అని బతుకుతోందని మామగారు కోడలంటే అంత ప్రీతితో ఉంటాట. అటువంటి మామగారు వెళ్ళిపోయిన తర్వాత ఇక నిన్నంత ప్రీతిగా చూసేవాళ్ళు లేరు సీత, కాబట్టి నీకు మామగారు పోయాడు. నాకో తండ్రి ఉన్నాడు, లక్ష్మణుడికి తండ్రి పోయాడు. తండ్రి పోతే తండ్రి ఎవరు? పెద్దన్నగారు. కాబట్టి నేను తండ్రిలా ఉండాలి, కానీ నేను తండ్రిలా అతన్ని రక్షించకుండా నాతో పాటు అరణ్యవాసానికి తీసుకొచ్చాను. నాకు ఆయన సేవలు చేస్తున్నాడు కాబట్టి నాకు తండ్రి ఉన్నాడు లక్ష్మణుడి రూపంలో. లక్ష్మణుడికి తండ్రి లేడు, తండ్రి పోయాడు. నేను తండ్రిలా నిలబడలేకపోతున్నాను. ఇది చెప్పడం కోసమని సీతామృతస్తే శ్వశుర పితాహీనోచి లక్ష్మణ, లక్ష్మణ నీకు తండ్రి పోయాడు, సీత నీకు అత్తగారు పోయారు, నీకు మామగారు పోయారు అన్నారు. అన్న తర్వాత గారపిండి ముద్దలు నువ్వుల పప్పుతో కలిపి తీసుకురావయ్యా అన్నారు. తీసుకురమ్మనమని ఆ ముద్దలు పట్టుకుని ఒక బట్ట యజ్ఞోపవీతంగా వేసుకుని అక్కడి నుంచి బయలుదేరుతూ, నువ్వు సీతా మృతస్తే శ్వశుర కాబట్టి నువ్వు ఇవాళ ముందు నడు, గతిరి హేషాసు దారుణ అంటాడు. ధర్మోదకాలు, పిండ ప్రదానం, తద్దినం పెట్టడం, శ్రాద్ధం ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు భార్య ముందు నడవాలి, భర్త వెనక నడవాలి. కాబట్టి సీత ఇది దారుణమైనటువంటి నడక. కాబట్టి సీత పురస్త్వాత్ ద్రజతు, నువ్వు ముందు నడు, నేను వెనకాతల నడుస్తాను. ఇది గతిరి హేషాసు దారుణ, దారుణమైన నడక అని ముందు సీతమ్మని నడిపించి వెనక తాను నడిచాడు. అన్ని ధర్మమే రామచంద్రమూర్తికి. తాను గారపిండి ముద్దలతో దర్భల మీద పిండ ప్రదానం చేశాడు. కొడుకు తాను ఏమి తింటున్నాడో దానితోటే తద్దినం పెట్టాలి తండ్రికి పెట్టేటప్పుడు తప్ప, పితృదేవతలకి తద్దినం పెట్టేటప్పుడు తను రోజు చక్రకేళి అరటిపండు తిని గుళ్ళ ముందు అమ్ముతూ ఉంటారు. ప్రత్యేకం దేవుడి కోసం అరటిపళ్ళని ఉంటాయి, దేవుడు అరటిపళ్ళని పావలా కారు ఇంతంతే ఉంటాయి, అవి లోపల ఇంతే ఉంటుంది, అవి దేవుడి కోసమే. మనకి చక్రకేళీలు ఉంటాయి. ఆ దేవుడు అరటిపళ్ళు తీసుకొచ్చి ఆయనకి పితృదేవతలకి పెట్టకూడదు. తను చక్రకేళి తింటే చక్రకేళి పెట్టాలి. ఏది తాను తింటాడో అది పితృదేవతలకి పెట్టాలి. కాబట్టి తాను గారపిండి ముద్ద తిని బతుకుతున్నాడు రామచంద్రమూర్తి. అందుకని ఆ గారపిండి ముద్దలే దర్భల మీద పెట్టి స్నానం చేసి పిండ ప్రదానం చేసి తిరిగి వచ్చి కూర్చున్నాడు. అటుగా కౌసల్యాదులు ఆ మందాకినిధిని చూస్తూ రామచంద్రమూర్తి దగ్గరికి వస్తుంటే దర్భల మీద గారపిండి ముద్దలు కనపడ్డాయి. కనబడితే కౌసల్య ఏడ్చింది. చూశారా చెల్లెళ్ళల్లారా, దర్భల మీద గారపిండి ముద్దలున్నాయి అంటే దశరథ మహారాజు గారికి గారపిండి ముద్దతో తద్దినం పెట్టాడు నా కొడుకు. సమస్త భూమండలాన్ని పరిపాలించి కొన్ని వేల మందికి బంగారు పాత్రలలో పంచభక్ష పరమాన్నాలతో అన్నం పెట్టిన నా భర్త ఇవాళ పెద్ద కొడుకు చేత్తో పుచ్చుకున్న భోజనం గారపిండి ముద్ద. ఇంత కష్టం కల్పింపబడింది. నా కొడుకు ఏది తింటున్నాడో దానితో తద్దినం పెట్టాలి. గారపిండి ముద్దతో తద్దినం పెట్టాడంటే రాముడు కూడా గారపిండి ముద్దలు తిని బతుకుతున్నాడు అనమాట. ఎటువంటి భోజనం చెయ్యవలసిన నా కొడుకు, రాజ్యాలు పరిపాలించవలసిన వాడు చేతకాని వాళ్ళ అరణ్యంలో పర్ణశాలలో భూషయనం చేస్తూ గారపిండి ముద్దలు తింటూ ధర్మాన్ని పట్టుకుని బతుకుతున్నాడు అని ఏడ్చి అందరూ వెళ్ళారు. రామచంద్రమూర్తి పరుగు పరుగున వచ్చారు. రామలక్ష్మణులు, సీతమ్మ, ముగ్గురు తల్లులకి, ఆ తర్వాత వశిష్ఠాది మహర్షులకు అందరికీ నమస్కారం చేశారు. నమస్కారం చేసి కూర్చున్నారు. భరతుడు, శత్రుఘ్నుడు కూర్చున్నారు. పౌరులందరూ కూడా గబగబా తమ వాహనములు దిగి, అడిగో రామచంద్రమూర్తి ధర్మాత్ముడు మహానుభావుడు కనబడ్డాడు, మనం తీసుకెళ్ళాలి మనందరం చెప్పని సంతోషంగా వచ్చి అందరూ ఒకళ్ళ మించి ఒకళ్ళు, కాస్త ముందు పొడుగు వాళ్ళు ఉంటే మరి పొట్టి వాళ్ళకి ఇబ్బంది కదండి, అందుకని ఇలా ఇలా పాదాలెత్తి అందరూ రాముడి వంక చూస్తున్నారు. ఎక్కడ శబ్దం లేదు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వచ్చిన గుర్రాలకి ఏనుగులకి కూడా కోరికేట రాముణ్ణి చూద్దామని. అవి కూడా మెల్లమెల్లగా పైకెక్కి తలలెత్తి రాముణ్ణి చూస్తున్నాయిట. ఇంతమంది రామచంద్రమూర్తిని చూస్తుంటే వాళ్ళందరూ సంతోషిస్తూ భరతుణ్ణి తొడ మీద కూర్చోబెట్టుకుని, శత్రుఘ్నుని కూర్చోబెట్టుకుని అందరూ కలిసి కూర్చుని ఉండగా సంతోషంగా కూర్చుని ఉన్నారు అన్న మాట దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. అయితే మీతో రెండు విషయాల్ని నేను ఇవాళ మనవి చేయవలసి ఉంటుంది. రేపు రామచంద్రమూర్తి యొక్క పాదుకా పట్టాభిషేకం. పాదుకా పట్టాభిషేకం ఏ కావ్యంలోనూ లేదు, ఒక్క రామాయణంలోనే పాదుకా పట్టాభిషేకం. అత్యద్భుతమైనటువంటి ఘట్టం. అంత అత్యద్భుతమైనటువంటి ఘట్టంలో రేపటి రోజున ఆ పాదుకా పట్టాభిషేకాన్ని ఇక్కడ చేస్తున్నారు. రేపు పాదుకా పట్టాభిషేకం ఒక్కటే